చిరుతైతే సావదా? దానికి సావు రాదా? వేటగాడు శ్రద్ధగా వేటాడితే చిరుతైనా చేతికి చిక్కక తప్పదో. ఆ వేటగాడిని కూడా మాటు వేసి మట్టు పెట్టే రకం వాడు. అయితే ఆ పెద్దిరెడ్డి కన్నా ముందు ఆడనే బలి తీసుకుందామన్నా. మీరిలాంటి వాళ్ళని తెలియక ఇంతదాకా రానిచ్చాం. ముందే తెలుసుంటే గడపలో కూడా అడుగు పెట్టించే వాళ్ళం కాదు. ఏందమ్మా ఏందమ్మా ఈ దౌర్జన్యం? ఆపమ్మా ఆపమ్మా ఆపు ఆపమ్మా. అయ్యో అయ్యో వదిలింద్రాణి వదలమంటుంటే అయ్యా ఈ దండం పెట్టు. వదలమని చెప్పయ్యా. మనం వచ్చింది చంపుకొని కాదు, వదలమని చెప్పయ్యా. వదలమని చెప్పయ్యా. అయ్యా అమ్మా ఇంద్రాణి వదిలే. వదులు, అమ్మి చచ్చిపోద్ది. వదలమని చెప్పండి అయ్యా. అమ్మా అమ్మాయిని తీసుకెళ్ళండి లోపలికి. వచ్చేటప్పుడు అద్దంలో మోహన్ చూసుకున్నారో లేదో. అయినా ఒంటి చేయి కుంటి మొహానికి నేను కావాల్సి వచ్చింది. చిచి, వచ్చేటప్పుడు అద్దంలో మోహన్ చూసుకున్నారో లేదో. అయినా ఒంటి చేయి కుంటి మొహానికి నేను కావాల్సి వచ్చింది. చిచి, నా తమ్ముణ్ణి అవమానిస్తాదా అది? అంత పెద్ద అందగత్తి అనుకుంటున్నాదా? నాకొచ్చిన కోపానికి దాన్నక్కడే ముక్కలు ముక్కల కింద నరికేద్దామనుకున్నా. కానీ శుభకార్యానికని పోయి సావెందుకు కళ్ళ చూడాలన్న ఒకే ఒక్క ఆలోచనతో ఇడిసిపెట్టినా. అన్నా, ఏ నాటికైనా దాన్ని ఇడిసిపెట్టేదిలే. దానంతా చూడాలా చూడాలా. ఇన్నేళ్లుగా మనం ఇట్ట అవమానం ఎదుర్కోవడానికి అసలు కారణం ఆ పెద్దిరెడ్డి కుటుంబమే. మన ఇంట్లో శుభకార్యం జరగకుండా చేసి ఆడి కూతురుకు మాత్రం ఆడంబరంగా పెండ్లి చేయాలని చూస్తున్నాడు. ఈల్లేదు, ఆడింట కూతురు పెళ్లి జరగనీక ఈల్లేదు. మనకి దూరమైన సంతోషం ఆడనుభవించనీక ఈల్లేదు. అన్నా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆడింట పెండ్లి కాదు, సావు జరగాల. ఆనందంలో మునిగి తేల్తా నా పెద్దరెడ్డి కుటుంబం కన్నీళ్లలో మునిగిపోవాలా. అది నేను నా కళ్ళారా చూడాలా. చూస్తావు ఇందిరమ్మ, ఈ తూర పెద్దిరెడ్డికి ఎదుర్కోలేని దెబ్బ తగులుతాది. ఆవేశంతో రగులుతున్న నా రక్తం మీదొట్టు, ఇది ఖాయం. ఈసారి ఖచ్చితంగా ఆ కొండారెడ్డి మనల్ని దెబ్బతీయాలని చూస్తాడు చిన్న. పెద్దిరెడ్డి కూతురు పెండ్లి చేస్తున్నాడంటే
ఆడు కళ్లల్లో నిప్పులు సెరుగుతాడు. ఎట్టాగైనా పెండ్లిని ఆపాలని చూస్తాడు. కాబట్టి ఆడు పందిట్లో ఎన్ని సింధులెయ్యాలని చూసినా మనం ఆవేశపడకూడదు. నా చిట్టి తల్లి తన పెండ్లి గురించి ఎన్నో ఆశలు పెట్టుకుండాది, ఎన్నో కలలు కంటుండాది. మనం ఆవేశానికి పోయి దానికి సంతోషాన్ని దూరం చేయకూడదు. కాబట్టి పెండ్లయ్యేంతవరకు ఎన్ని అడ్డంకులొచ్చినా మనం నిదానంగా ఆలోచించి ముందడుగేయాలా. కావాలంటే పెండ్లైనాక ఆ కొండారెడ్డి అంతు చూద్దాం. వాడు ఇంకెప్పటికీ మన కుటుంబం జోలికి రాకుండా చేద్దాం. ఏమంటావు చిన్నా? నీ మాటే సై అంటానన్నా. పెళ్లి ప్రశాంతంగా జరగాల, వైషమ్మ సంతోషంగా ఉండాలా. ఆ తర్వాతే ఆ కొండారెడ్డి పని పట్టాలా. ఈలోపు వాడు మనల్ని ఎంత తెలివిగా దెబ్బ కొట్టాలని చూసినా మనం జాగ్రత్తగా ఆలోచించి వాడికే తిప్పి కొట్టాలా. బాలు, ప్లాన్ వర్కౌట్ అవుతుందంటారా? వర్కౌట్ అవ్వకపోతే నువ్వు అవుట్ అవుతావు. ప్లాన్ నీదైతే వర్కౌట్ చేయాల్సింది నేనన్నమాట. బాగుంది బాగుంది. ముందు నువ్వు వెనకాల గొయ్యిలా ఉంది నా పరిస్థితి. భగవంతుడా, నువ్వే నన్ను కాపాడాలి. అలా మిడిగుడ్లేసుకుని చూస్తావే, వెళ్ళి చూడు. అలాగే. ఈయన గుడ్లే తక్కువ ఉన్నట్టు. అందరూ లోపలే ఉన్నారు. అందరూ కూర్చొని ప్యాక్ ఆడుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు బయటికి రావాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? నా దగ్గర ఉపాయం ఉంది. ఏంటది? ఏమైందిరా? ఏమో అన్నా. చూద్దాం పదా. ఎక్కడికెళ్తావే? ఆగవే నిన్ను. ఎవడా నువ్వు? ఆగవే, కావాలి. ఎవడా నువ్వు? అది నాకు కావాలి. ఎవరమ్మా నువ్వు? ఏమైంది? ఓ మేరా మానవ్, అగ్ని మీద దాల్తా హై భయ్యా. ఆగరా, ఆగో. నువ్వు ఆగమ్మా, ఆగరా, ఆగు. హిందీ రాదమ్మా, తెలుగులో చెప్పు. నాకు తెలుగు తోడా తోడా ఆతా హై. ఓ తాగుబోతు బద్మాష్ మేరేకు రేపు చేయాలని చూస్తున్నాడే హై. देखा है तू అప్పటి నుండి మేరకు ఉసు ఉసు బోల్కే నా వెంట పడుతున్నాడు హై.
ఎవర్రా నువ్వు? ఎందుకు ఎవడు వెనకాల పడుతున్నావు? అది నాకు కావాలి. దాన్ని నాతో పంపించి తీసుకెళ్ళిపోతాను. తీసుకెళ్ళి ఏం చేస్తావు? తీసుకెళ్ళి చెప్పడానికి సిగ్గేస్తుంది. తను తీసుకెళ్ళిపోతాను. देखा 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 भैया, उनको सिग्गू आता है, सिग्गू नीच कमीने कुत्ते, तुमको सिग्गू आता रे सिग्गू, बदमाश। కామోష్, హిందీ నాకు కూడా వచ్చు. నువ్వు వస్తావా లేకపోతే నన్ను లాక్కెళ్ళిపోమంటావా? लाकेलता हो भैया, वो ऐसा మాట్లాడుతూ ఉంటే तू అలా నిలబడి చూస్తారే, उसका బొక్కలు చూరా చూరా करके ముక్కలు బటన్ బోటే कर दो। రేయ్, మేం పేకాట్లో బిజీగా ఉంటే మధ్యలో మీ గోలేంద్రా? ఏ వదిలే, నేను బిజీగానే ఉన్నాను రా. నా గాన్ తెక్క రేగిందంటే ఏం చేస్తానో నాకే తెలియదురా. రా ఆగరా. రే బసవా, పడిపోయారా? పదండి. బసవా, నన్ను కాపాడటానికి నువ్వు వచ్చావా? అదంతా తర్వాత చెప్తాం గానీ ముందు మనం ఎక్కడి నుంచి త్వరగా బయటపడాలి. లింగం, ఒకసారి కుర్చీలో కూర్చోమ్మా. అర్థమైంది. గతంలో నువ్వు చేసిన పొరపాట్లకి ఇప్పుడు నేను చేసిన సాయానికి నా కాళ్ళు పడుకుని క్షమాపణ అడుగుదాం అనుకుంటున్నావు కదా? కూర్చో. కూర్చుంటా. భలే అవకాశం, ఎందుకు వదులుకుంటాను? ఏంటి బసవా నన్ను కట్టేస్తున్నావు? కోపదీసి ఇక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోతారా ఏంటి? ఆ పని మాత్రం చెయ్యకయ్యా. ఆ రౌడీలు లేచారంటే నా బాడీని కైమా చేస్తారు. అందుకోసమే కట్టేశాను. వద్దు బసవా. రే లింగం, సమస్యని మన పక్కనే ఉంచుకుంటే అది మనకే సమస్య అవుతుంది. అదే దాన్ని సమస్యలో పడేస్తావనుకో, మనం సుఖంగా ఉండొచ్చు. విషయం అర్థమైందనుకుంటాను. పద. బాగా అర్థమైంది, బాగా అర్థమైందిలే. సిద్ధప్పని తీసుకెళ్ళింది నువ్వేనా? సునందకి చెబితే నువ్వు చంపేస్తావు, చెప్పకపోతే ఆ సునంద చంపేస్తుంది. ఏటొచ్చినా నాకు చావు గాయమని అర్థమైపోయిందిలే. బసవా, నీకు సాయం చేసినందువల్ల నువ్వు నాకు చేసే మేలు ఇదే. బసవా, వీడు కనుక లేచారంటే నా పరిస్థితి ఏమిటో దేవుడా. సంవత్సరాలు అల్లారు ముద్దుగా ఈ చేతులతో పెంచే ఓ అయ్య చేతిలో పెడదామనుకున్నాను, కానీ ఇలా చేయలేనోడికి కాదు. చీచి,
ఇతని కోసం పొద్దున్నుంచి గంగిరెద్దులా రెడీ చేసి ఇక్కడ కూర్చోబెట్టారు. మీరు ఇలాంటి వాళ్ళని తెలియక ఇంతదాకా రానిచ్చాం. ముందే తెలుసుంటే గడపలో కూడా అడుగు పెట్టించే వాళ్ళం కాదు. వచ్చినారా? కూడతిందురు గాని కూర్చోండి. నా సంగతి తర్వాత. ఆడ చెల్లి తమ్ముడు పెళ్లి సంబంధం చెడిపోయిందన్న బాధలో 2 రోజుల నుంచి ముద్ద నోట్లో పెట్టుకోవడం లేదు. ముందెళ్ళి వాళ్ళ సంగతి చూడు. నేను పెడితే మీ చెల్లి తింటాదా? అయినా మీ చెల్లికుండాది ఆకలి కాదు, దాహం, రక్తదాహం. అది తీరితే గాని ఆమె తనివి తీరదు. ఎదుటోడి కన్నీళ్లతో కడుపు నింపుకునేటోళ్లకి ఈ ముద్ద ఏడదిగుతాది. ఏందే ఊరుకున్నాను కదా అని రెచ్చిపోయి మాట్లాడుతుండావు. నా చెల్లెల్ని ఇంకొక మాట అన్నావంటే చీరి పోగులు పెడతా. ఏమనుకుంటున్నావే నా చెల్లెల గురించి? గతి లేక మన మీద పడి బతుకుతుందనుకుంటున్నావా? కట్టుకున్న మొగుణ్ణి కూడా కాదని పగ కోసం పుట్టింటికొచ్చి ఒంటరి జీవితం గడుపుతోంది. నువ్వు దాన్ని చులకనగా చూడ్డమో అధికారం చెలాయించాలని చూడ్డమో నా కంటపడితే ఊరుకునేదే లేదు. ఇంకో తూరు నీ నోటెమ్మట నా చెల్లెల గురించి చెడ్డగా వినపడకూడదు. అర్థమైనదా? కూడు తీసుకుపో. నీ భర్త నిన్ను నిర్దాక్షిణ్యంగా వదిలేసినా నువ్వింకా అతన్ని మనసులోంచి తీసేయలేకపోతున్నావంటే నిజంగా నీ ప్రేమ చాలా గొప్పది జానకి. ప్రేమ గురించి ఎన్నో పుస్తకాల్లో చదివాను, ఎన్నో సినిమాల్లో చూశాను. కానీ స్వచ్ఛమైన ప్రేమకి అర్థం నిన్ను చూశాకే తెలిసింది.
నా ఆశని ఆనందాన్ని కాల్చి బూడిద చేసి నువ్వు మాత్రం ఇక్కడ ఆనందపడుతున్నావా? అక్క ఏం చేస్తున్నావు? ఏం లేదు వైషు, రా. ఏం లేదంటూనే ఏదో దాస్తున్నా. ఏది చూపించు. ఏం లేదు చూపించక్క. వైషు. చూపించు. అంటే బొమ్మ నువ్వలా దాస్తుంటే నేనింకేదో సీక్రెట్ విషయం ఉందేవో అనుకున్నాను. అవును, ఈ బొమ్మను ఎక్కడ చూసినట్టుంది. ఓ, బావ బర్త్డేకి నువ్విచ్చిన గిఫ్ట్ ఇదే కదా? ఆ రోజు షర్ట్ కాలిపోయిన బాధలో సరిగ్గా చూడలేదు కానీ బొమ్మ చాలా బాగుందక్కా.